ఐసీసీ చైర్మన్ గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఇక ఈ ఏడాది నవంబర్లో జరిగే చైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురు లేకుండా ఎన్నికవుతారని అంచనా కూడా వేసింది. ఐసీసీ కార్యకలాపాలలో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్టుగా పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. వ్యవసాయ రుణ లక్ష్యాలు, ఇతర రుణ కేటాయింపులు, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుకు నిధులు తదితర అంశాలపైన చర్చించనున్నారు. గృహ నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక గతంలో ఇచ్చిన రుణాలపైన కూడా ఇందులో సమీక్ష జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం 3వ శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇక ఇప్పటికే పోలవరం, అదేవిధంగా అమరావతి పైన శ్వేత పత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు 3వ శ్వేత పత్రంగా ఇంధన శాఖ పైన విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇంధన శాఖలో నెలకొల్విన వాస్తవ పరిస్థితులపైన శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖను ఏ విధంగా నిర్వీర్యం చేశారు, అదేవిధంగా ప్రస్తుత తీరును ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఇక ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకోబోయే చర్యల గురించి కూడా సర్కార్ వివరించనుంది. అలాగే గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి, అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి, ఇలాగ 2019కి ముందు ఇంధన శాఖ పనితీరు గురించి వివరించనున్న ప్రభుత్వం సెక్రటరియేట్లో ఈ పత్రాన్ని విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పంపకాలపైన టీడీపీ కూటమిలో చర్చలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందించాలి అని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా మన అందరికీ బాగా తెలిసిందే. ఇక వీటితో పాటు సొసైటీ ప్రత్యేక బాడీలో ఉన్న పోస్టుల వివరాలు కూడా అందించాలని తెలిపింది. దీంతో కూటమిలో పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశం పైన కూడా కసరత్తు మొదలుపెట్టాయి. ఇక వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా సమాచారం. వీటిలో 25 చైర్మన్ పోస్టులు జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనకి బీజేపీకి ఎన్ని పోస్టులు కేటాయిస్తారో అనేది తెలియాల్సి ఉంది. 2014 నుంచి 19 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అసలు ఈ ప్రస్తావనే రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏమి కేటాయిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సహజంగా టీడీపీలో నామినేటెడ్ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావాహులు భారీగానే ఉన్నారు. 3 ఏళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశమే లేదు. కేవలం 5 ఖాళీలు మాత్రమే వచ్చే ఏడాది రానున్నాయి. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇప్పటికీ టీడీపీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి ఎవరు ఎలాగ పనిచేశారన్న అంశం మీద ప్రతిపాదనకు అంతర్గతంగా ర్యాంకులు కూడా ఇవ్వాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. ఇక ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని అయితే చూస్తున్నారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూస్తారు అని టీడీపీ నాయకులు చెప్తున్నారు. దాని అనంతరం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా అంటున్నారు.